కంట్రోల్. కొన్ని మండలాల్లో కనీసం బీసీలను పట్టించుకుంటారు. 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్లో మన పక్క రాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారితో చెప్పి మేనిఫెస్టోలో పెట్టించారు. కాబట్టి ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలందరూ కూడా నమ్మిండ్రు. మరియు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అనే నినాదంతో మేమందరం కలిసినాము. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము, మాకు మాట ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. కాబట్టి మేము ఈ 2 సంవత్సరాలు జీవోల ద్వారానే కాలయాపన జరిగింది. 9th జీవో, ఇప్పుడు 46 జీవో, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగు, మరియు రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉండడం వలన మేము వస్తుంది కదా అని మాకు సామాజిక న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అని నమ్మినాం. కానీ తీరా చూసే వరకు నిన్న 46 జీవో తెచ్చి మమ్మలను 17.08కే పరిమితం చేసిండు. కాబట్టి ఈరోజు రాజ్యాంగము అంబేద్కర్ గారు రచించి మా అందరికీ రాజ్యాంగం ఈరోజు ప్రసాదించిన దినం. కాబట్టి మేము ఆయన ముందు నిరసన తెలియజేస్తున్నాము. మాకు జరుగుతున్న అన్యాయానికి తెలంగాణ రాష్ట్రం మొత్తము తిరిగి మేము బడుగు బలహీన వర్గాలకే రాజ్యాధికారం దక్కే దిశగా గట్టిగా పోరాటం చేస్తాం. ఈ రిజర్వేషన్తోని మేము మోసపోయినాము. మేము ప్రజాపాలన సామాజిక న్యాయం అంటే నమ్మి బీసీలందరూ కూడా ఈరోజు వివక్షకు గురి అయినరు. ఎందుకంటే వార్డు మెంబరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ కాలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందని మేము ఊహించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకు మొదలు మాట ఇచ్చి ఆ తల్లి సోనియా గాంధీ మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి అదే నమ్మకంతో ఉండే నిన్న సడన్గా 46 జీవో ఇచ్చే వరకు మేమంతా కూడా విస్మయానికి గురి అయి ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు. ఇంత వివక్షత ఉంది అని. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలిన ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైండు. మా బీసీల గురించి కొట్లాడే నాయకుడే లేడు. కాబట్టి ఈరోజు ప్రజలే చైతన్యవంతులై రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మా భారతదేశ ప్రధాని మోడీ గారు బీసీఐ ఉండి కూడా రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ గారి దగ్గర మా బీసీల బిల్లే పెండింగ్ ఉంటుంది. కాబట్టి మేము సామాజిక న్యాయం జరుగుతుంది, కులగణన జరిగితే 56 పాయింట్ వచ్చింది. కాబట్టి కులాల నిష్పత్తి కూడా బయట పెట్టలేదు. మేము దాదాపుగా 60% ఉన్నాము. కానీ మేము ఏమనుకున్నామంటే రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పిండు కదా, ఆ విధంగా సామాజిక న్యాయం జరిగి రిజర్వేషన్ వస్తుందని అందరము ఆశపడ్డము. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినాము. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈ విధంగా వివక్ష గురి అయి అన్యాయానికి గురి అయినాము. ఇక మా బీసీ లీడర్ నాగభూషణం గారు మేమంతా కూడా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో నిరసన తెలియజేస్తున్నాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాక్ మైనార్టీ సోదరులందరినీ కూడా కలుపుకొని తెలంగాణ నలుమూలల తిరిగి రాజ్యాధికారము దక్కే విధంగా గట్టిగా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. మళ్ళీ వెనక్కి జియో పార్టీస్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందంటారు. మా వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాక్ కలిపితే 90% జనాలు మా వాళ్ళే ఉన్నారు. మేము జనరల్ సీట్లలో కూడా పోటీ చేసి మేము విజయం సాధించే దిశగా కూడా మా వాళ్ళని చైతన్యం చేస్తాం. కార్యాచరణ ఏంటి మరి ప్రభుత్వం పైన? పోరాటం చేస్తాం. అన్ని సంఘాల నాయకులను కలుపుకొని మా విశాధరన్ మహారాజ్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఉన్నాయి. ఐకమత్యంగా ఉండి మేము మా బీసీలందరినీ కూడా చైతన్యం చేసి గెలుపు దిశగా గట్టిగా పోరాటం చేస్తాం.